చక్కనైనటువంటి ప్రమాణ వాక్యాన్ని విన్నాం పిల్లలు. మనము క్రీస్తుని ఈ లోకములో అంగీకరించాలి. క్రీస్తుని అంగీకరించిన ప్రతి ఒక్కరూ ఆయన నామాన్ని ప్రకటించాలి. ఆయన నామాన్ని ప్రకటించే ప్రతి ఒక్కరూ ఆయనతోటి సహవాసం కలిగి ఉంటారు. ఆయన అద్భుతాలని చూస్తారు. ఈ యొక్క ప్రమాణ వాక్యము ఎవరికి అప్పగించారండి? శిష్యులకు. ఎంతమంది శిష్యులు వాళ్ళు? 11 మంది. 11 మంది. సరే, 11, 12 అనడానికన్నా గాని మరి మనం ఎవరు? మనం కూడా శిష్యులమే. అమ్మా, మనం కూడా ప్రతి విశ్వాసి శిష్యుడే. ఆమేన్ ఆమేన్. విశ్వాసి శిష్యుడే. ప్రతి విశ్వాసురాలు శిష్యురాలే. హల్లెలూయా హల్లెలూయా. సరే, చక్కనైనటువంటి మాటలు విన్నాం ప్రియులారా. నాకు నేను చాలా ఇబ్బంది పడుతున్నాను. కారణం ఎందుకంటే నేనేమి సిద్ధపడతానో సుందర్రావు గారికి తెలియదు. ఏం మాట్లాడాలని, లేకపోతే ఏమి ప్రభువు నాకు అందిస్తాడో అనే మాట ఆయనకి తెలియదు. కానీ నేను మాట్లాడాలి అనుకున్నటువంటి మాటలో ఏమి కొదువు ఉందో పరిశుద్ధాత్మ దేవుడు ఆ రోజు ఆ సమయానికి ముందుగానే అందిస్తున్నాడు. అంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క గొప్పతనం ఎంతదో నాకు అస్సలు మనసుకు అందట్లేదు, అర్థం కావట్లేదు. సరే, సార్ మాట్లాడినటువంటి చక్కనైనటువంటి ప్రమాణ వాక్యంతో మనము కొరింథీయులకు రాసిన 3వ పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం చూడండి అమ్మా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. 9వ వచనము. మేము దేవుని జత పనివారమై ఉన్నాము. ఎవరమ్మా వీళ్ళు? మేము దేవుని జత పనివారమై ఉన్నాము. మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. దేవుని గృహమునై ఉన్నారు. ఒకవేళ మనము గనక ఈ రెఫరెన్స్ బైబిల్ని కనుక చూసినట్లయితే ప్రియులారా, దీనిలో బ్రాకెట్లో ఒక మాట ఉంటుంది. దేవుడు కట్టు గృహమునై ఉన్నారు అనేటువంటి మాట కనబడుతుంది. ఏం కనబడుతుందమ్మా? దేవుడు కట్టు గృహమునై ఉన్నారు అనేటువంటి మాట ఉంది. ఈ మాటలో మనము ఈ ఉదయకాలం ప్రత్యేకంగా ద కో వర్కర్ జత పనివారు ఎవరితో జత? దేవునితో. ఎవరా దేవుడు? యేసుక్రీస్తు ప్రభు. ప్రియమైన వర్లరా, నేను అప్పుడప్పుడు చాలాసార్లు చెప్తూ ఉంటాను, అయ్యా నేను పలానా ఆయనతో పనిచేశానయ్యా, ఆయన డీజీపీ గారు కదా, ఆయనతో పనిచేశానయ్యా. ఆయన కన్నా ఇక్కడ సర్వ సృష్టికర్తతోటి నువ్వు జత పనివాడివి. ఎంత ధన్యత, ఎంత ధన్యత. ఆలోచించారమ్మా ఒకసారి? హల్లెలూయా. ఆలోచించారా లేదా? అవునండి. ఈ సర్వ సృష్టికర్త, నిత్య జీవాన్ని దయచేసేటువంటి దేవుడు నీకు తోటి పనివాడా? నువ్వు ఆయనతో పనిదానివా? ఎంత ధన్యత అంటే. స్కూల్లో ఉన్నప్పుడు ఒక మాట అనేటివాళ్ళం. ఏమిటంటే, రంగనాథ్ గారు సినిమా యాక్టర్ ఉన్నాడు కదా, ఆయన మా స్కూల్లో చదువుకున్నాడు. మేము అనేటివాళ్ళం, రంగనాథ్ గారు స్కూల్ అండి మాది, ఆయన మాతో చదువుకున్నాడండి అనేటివాళ్ళం. స్కూల్లో చదువుకున్నాడండి. అదేదో పెద్ద పెద్ద ఘనకార్యంలాగా చెప్పుకునేటవాళ్ళం, లేదా అది చాలా గొప్ప ధన్యత అని చెప్పుకుంటున్నాం. కానీ ఈ ఉదయ కాలంలో నేనేమంటున్నానంటే మీతోటి, దేవుడు ఒక ధన్యతనిచ్చాడు మనకు. మళ్ళొకసారి చదువు.
మేము దేవుని మేము జత ఇక్కడ చూడండి పరివారమై అమ్మ ఉన్నాం. అమ్మ అమ్మ మేము అంటే మనం అందరమా లేదా? అవునండి, మనం అందరం. అందరము. మేము దేవుని జత పని వారమై ఉన్నాము. ఎంత ధన్యమైన మాట అండి. మేము దేవుని జత పని వారమై ఉన్నాము. దేవుని తోటి జత పని వారము. ఎంత ధన్యమైన మాట. నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది పిల్లరా. ఇంకా ఇంకేం చెప్తున్నాడమ్మా? మీరు దేవుని వ్యవసాయమును మీరు దేవుని వ్యవసాయమును దేవుని దేవుని గృహమునై గృహమునై ఉన్నారు. కాబట్టి ఈ ఉదయకాలంలో సహోదరుడు మొదట మాట్లాడిన మాట, ఈ మాట, ఇవి రెండు కూడా అనుసంధానం, లేకపోతే ఇవి రెండు కలుస్తాయి అనే మాటని అనుకున్నవారు ఒకసారి హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. ప్రియమైన వారలారా, నేను మాట్లాడబోయేటువంటి మాట మిమ్మలను ఒక పెద్ద ప్రశ్న వేసి ఆపుతుంది పిల్లరా. ప్రార్థన చేసుకొని ముందుకు వెళ్దాం. ప్రభువా మా తండ్రి, మేము ఏ పాటి వారమని మమ్ములను నీకు జత పని వారముగా ఎంచుకున్నావయ్యా. అయ్యా, నీ వ్యవసాయ క్షేత్రంగా మమ్మల్ని చేసుకున్నావయ్యా. నీ ఆలయముగా మమ్మల్ని చేసుకున్నావయ్యా. ఇంత ధన్యతకు మేము అర్హులమా? అయినా గాని నీ కృప వెంబడి కృప చూపుచు మహిమ నుండి అధిక మహిమకు మమ్ములను మార్చుచు తండ్రి, నీ మహిమను మాకు అనుగ్రహించి ఉన్నావు. ఆ మహిమే నీ పరిశుద్ధ వాక్యమును కట్టి మాకు ఇచ్చి ఉన్నావయ్యా. దానితో ఒక బాధ్యతను అప్పగించావు. పని పని పని. కానీ ఈ పనిలో సోమరులమై, తప్పించుకు తిరుగువారమై, అబద్ధికులమై ఎవరమైనా ఉన్నామేమో. ఈ వాక్యము విని కనీసం మమ్ములను మేము మార్చుకొని ఇప్పటికైనా నీ పనిలో ఉండే ధన్యతను మాకు దయచేయమని అయ్యా, నీ కృపాసనము ఎదుట ఎన్నిక లేని నన్ను మీ పిలుపు అనుసారముగా నిలబెట్టి మాట్లాడుతున్నావు. పరిశుద్ధాత్మ దేవుడా, మా నోటి మాటలు, మా హృదయపు ధ్యానములు నీ దృష్టికి అంగీకారమగినట్లు మీరే మాట్లాడమని మీ బిడ్డలను నాయనా అభిషేకించమని యేసుక్రీస్తు ప్రభువు నామములో బ్రతిమలాడి వేడుకొనుచున్నాం మా తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి మనము జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ వాక్యములో ఒక మాట మీకు కనబడుతుందండి, చాలా ప్రముఖమైనటువంటి మాట. ఒకవేళ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ వాక్యాన్ని, అంటే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయాన్ని 7వ వచనం నుంచి కనుక ఒకవేళ చూస్తే, వృద్ధి చేయు దేవునిలోనే గాని నాటువానిలోనైనను నీళ్లు పోయి వానిలోనైనను ఏమీ లేదు. నాటువాడును నీళ్లు పోయేవాడును ఒకడే. ప్రతి వాడు తాను చేసిన కష్టము కొలది జీతము పుచ్చుకొనును. ప్రేమైనటువంటి వాళ్ళరా, ఇక్కడ దీనిని మీరు చదవచ్చు, కానీ 16 వరకు ఒకవేళ మీరు చూస్తే చక్కనైనటువంటి ఒక మాటని మీరు చూస్తారు. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా. దేవుడు మీలో, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా. ప్రేమైనటువంటి ఈ వాక్యాన్ని గనుక మనం చదివినట్లయితే 4 ప్రముఖమైనటువంటి సత్యాలని మనము తెలుసుకోగలుగుతాము. దేవునితోటి ఐక్యత, జత పనివారం అన్నప్పుడు దేవునితోటి ఐక్యత కలిగి ఉంటాము. రెండవది, ఆయనకు మనకు ఆయన ఒకరికి ఒకరము సహాయం చేసుకునేవారుగా ఉంటాం. మొట్టమొదటిది వారితోటి ఐక్యత కలిగి ఉంటాము. రెండవది, మన పనిలో ఒకరికి ఒకరము
తోడ్పాటుగా ఉంటాం. కానీ ఇది ఎందుకు అని అంటే సుందర్రావు గారు ఒక మాట చెప్పాడు, సర్వలోకమునకు వెళ్ళి సువార్త ప్రకటించమన్నాడు. అంటే ఇది అందరికీ సంబంధించింది, సర్వ మానవాళికి, సర్వలోకానికి సంబంధించింది ప్రియులరా. అయితే ఇక్కడ ఒక మాటను మీకు చెప్పాలి, ఈ పరిచర్య దేవుని రాజ్య పరిచర్య. నేను అప్పుడప్పుడు నేను సంతోషపడుతూ ఉంటాను, ఉద్యోగం వస్తుందో లేదో అని బాధపడేవాడిని. కానీ దేవుని కృప వలన యునైటెడ్ నేషన్స్లో ప్రపంచ సెక్రటరియేట్లో పనిచేసేటువంటి ధన్యతనిస్తే అది గొప్ప అనుకున్నాను. కానీ ఈ సత్యాన్ని ఇప్పుడు తెలుసుకుంటున్నాను, వీటన్నిటికన్నా దేవుని జత పనివాడిగా ఉండడము నా జీవితానికి ధన్యతని తెలుసుకోవడానికి ఈ బుద్ధి లేని నాకు ఇప్పుడు జ్ఞానం కలిగింది ప్రియులారా. ఈ జ్ఞానాన్ని మీకు నేను తెలియచేయాలని మీ ముందుకు వచ్చి ఉన్నాను. 4 మాటలు చెప్పాను. దేవునితోటి మనము కలిసి ఉంటున్నాం, ఐక్యతలో ఉంటున్నాము, ఒకరికొకరము తోడ్పాటు చేసుకుంటూ ఉన్నాం, mutual support. It's an unity with the Lord, and we have been supporting mutually with each other for a shared purpose. And this service is nothing but the kingdom of God. ఈ యొక్క పరిచర్య దేవుని రాజ్య పరిచర్య. ఈ దేవుని రాజ్య పరిచర్యలో మనము ఐక్యత కలిగి ఉన్నాము. ఎవరితో? దేవునితోటి. ఎలా? ఆయన కొంత పని చేశాడు, మనకు అప్పగించాడు, మిగిలిన పని మనం చేయాలి, ఆయన జరిపిస్తూ వెళ్తాడు. నా మాట అర్థమైందా? అర్థం కాలేదండి? అర్థమైందండి. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఆయన జత పనివారుగా ఉండడానికి, ఆయన చేసే పనిని నీవు కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నావా లేదా అన్నదే నా ప్రశ్న ప్రియులారా. నా ప్రశ్న అదే. ఒకవేళ మీరు నన్ను అడగవచ్చు, అయ్యా ఇదేమిటి, మేము ఐక్యంగా లేమా, మేము ఉన్నామా లేదా అని అంటే, యేసుక్రీస్తు ప్రభువు చేసినటువంటి అత్యంత గొప్ప ప్రార్థన యోహాను సువార్త 17వ అధ్యాయంలో చక్కగా ఉంటుంది. 21వ వచనం చూడండిమా. యోహాను సువార్త 17వ అధ్యాయము 21వ వచనము. తండ్రి నాయందు నీవును, నీయందు నేనును ఉన్నలాగున వారును మనయందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించుటలేదు. వారి వాక్యము వలన నాయందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకు ప్రార్థించుచున్నాను. ఎలా ఉండాలమ్మా? మనం ఏకమై ఉండాలి. ఎవరితో ఏకమై ఉండాలి? తండ్రితో ఏకమై ఉండాలి, కుమారునితో ఏకమై ఉండాలి, పరిశుద్ధాత్మతో ఏకమై ఉండాలి. ఎంత గొప్ప మాట ఇది! అంటే ఐక్యత చాలా అత్యవసరమైనటువంటిది పిల్లరా. ఇది దేనికి? ఒకరికి ఒకరము జత పనివారుగా ఉండాలి, జత పనివారంగా ఉండాలి. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం చూడండి. ఈ మాటను మనకు కనబడుతుంది. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనము. ఒకని భారములను ఒకడు భరించి ఈలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. Ensure that the law of Christ is fulfilled in you. నీలో క్రీస్తు నియమము పూర్తిగా నెరవేర్చాలి. ఎంత పెద్ద ధన్యత అండి! ఇట్ హాస్ బిన్ గివెన్ టు యూ. ఎవరో మొన్న టీవీలలో చెప్తుంటారు, ఇదిగో ఈమె క్యాప్టెన్ అండి, ఆమె ఏరోప్లేన్లో వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి బాంబులేసి అక్కడ వాళ్ళందరినీ నాశనం చేసి వచ్చిందండి. ప్రియమైన వారులారా, ఆమె చేసినది గొప్పే, నేను కాదనట్లేదు ఆమె. కానీ అంతకంటే గొప్పది, రక్షణ కలిగించే ధన్యత దేవాతి దేవుడు నీకు అప్పగించాడు. నీకు ఆనందంగా లేదా? ఉద్యోగం
అయ్యా ప్రార్థన చేయండి అయ్యా, నాకు ఉద్యోగం వచ్చేటట్టు చేయండి. దేవుడు ఇక్కడ నీకు ఉద్యోగం ఇచ్చాడు. ఈ ఉద్యోగాన్ని మానేసి ఇంకెన్ని ఉద్యోగాలు చేస్తావో నాకు తెలీదు. అందుకేనేమో మా జీవన్ బ్రదరు చాలా తెలివైనడు, నాకు వద్దయ్యా ఈ ఉద్యోగం అని రాసేసాడు. అందుకే సుందర్రావు గారు చేసేసారేమో నాకు తెలియదు. కానీ పిల్లరా, ఒకటే, మనము నమ్ముకున్న దేవుడు నమ్మదగిన వాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 23వ వచనం చూడండమ్మా. ఏప్రిల్కి రాసిన పత్రిక 10వ అధ్యాయము 23వ వచనం. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మనము ఒప్పుకున్నది నిశ్చయముగా పట్టుకుంటాము. పిల్లరా, నువ్వు ఒప్పుకున్నావా లేదా? అయ్యా నీ శిష్యుడినయ్యా, నీ శిష్యురాలనయ్యా, అయ్యా నీ పరిశుద్ధ ఆత్మని అయ్యా. ఎంతమంది ఈ సంఘంలో రోజు ప్రార్థన చేస్తున్నాం? ఇది నిజమా అబద్ధమా? ఏమ్మా నిజమే కదా? ఇది నిజమైనప్పుడు దేవాతి దేవుడు నీకు నాకు పనిని విభాగించి అప్పగించాడు. ఈ గ్రూప్ లో ఇప్పుడు పనిని విభాగించి అప్పగించి ఉన్నాం పిల్లరా. ఎలా? అమ్మ మేనమ్మ బైబిల్ చదువుద్ది, ఉషా సిస్టర్ బైబిల్ చదువుద్ది, ప్రార్థన చేస్తుంది రోగుల కొరకు. సహోదరుడు సుందర్రావు గారు ఈరోజు వాక్యం చెప్తాడు, ప్రతిరోజు మార్నింగ్ చెప్తాడు. ఇలా పనిని విభజించామా లేదా? విభజించామా లేదా? అవునండి. అయితే దేవాతి దేవుడు ఈ విభజించిన పనిని, అంటే ఒకవేళ మేనేజ్మెంట్ టర్మినాలజీలో మీరు చూడాలనుకుంటే ఇట్స్ నథింగ్ బట్ ద డివిజన్ ఆఫ్ వర్క్. ద డివిజన్ ఆఫ్ వర్క్ అంటే పనిని విభాగించి ఎవరు ఏం చేయాలి అనేటువంటిది అప్పగించాడు. దానికి తోడుగా స్పాన్ ఆఫ్ కంట్రోల్ కూడా పెట్టాడు. డివిజన్ ఆఫ్ వర్క్, స్పాన్ ఆఫ్ కంట్రోల్, ల్యాడర్, హైరార్కీ. నువ్వేం చేయాలి, నేనేం చేయాలి, నువ్వెప్పుడు చేయాలి, నేనెప్పుడు చేయాలి. ఎంత ధన్యమైనటువంటిదండి. ద హోల్ మేనేజ్మెంట్ టర్మ్ హ్యావ్ స్టార్టెడ్ ఫ్రమ్ ద బైబిల్. బైబిల్ గ్రంథము నుండే ఈ మేనేజ్మెంట్ కోర్సులు ఇవన్నీ వచ్చాయనే సత్యం మీకు తెలుసా? ఎందుకంటే దేవుని రాజ్య సువార్త మనకు అప్పగించబడి ఉన్నది. మత్తయి సువార్త 28:18 చూడండి ఒకసారి. చదువుతున్నాను. 28:18. అయితే యేసు వారి వద్దకు వచ్చి పరలోకమందును ఎక్కడమ్మా? పరలోకమందును అంటే ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్. పరలోకమందును, భూమి మీద ద కింగ్డమ్ ఆఫ్ లార్డ్, దేవుని రాజ్యము, దేవుని రాజ్య సువార్త, వీటన్నిటి మీద భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. హల్లెలూయా. సమస్త జనులను శిష్యులుగా చేయుడి. ఒక మాటను నేను మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట హల్లెలూయా. ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి. ఎందుకు ఈ మాట ఇంకా సుస్పష్టంగా చెప్తున్నానంటే ప్రియులరా, దేవుని జత పని వారు దేవుని రాజ్యములో పనిచేయడము, దేవుని సన్నిధిలో ఆయనతో కలిసి ఐక్యమై పని చేయడము ఎంత ధన్యత అండి, ఎంత ధన్యత. ఎవరన్నా ఇప్పుడు మన ప్రైమ్ మినిస్టర్ గారి ఆఫీస్లో లేకపోతే చంద్రబాబు నాయుడు గారి ఆఫీస్లో రోజు పొద్దున మధ్యాహ్నం సాయంకాలం 9 గంటలు 10 గంటలు ఆయనతో ఉన్నారనుకోండి, ఎంత ప్రివిలేజ్గా అనుకుంటారు. మేము అందరికీ చెప్పేటోళ్ళం, సుందర్రావు బ్రదరు చంద్రబాబు నాయుడు గారికి సెక్యూరిటీ ఆఫీసర్గా ఉండేటప్పుడు టీవీలో కనబడేటప్పుడు, ఈయన మా బ్రదర్ అండి, మాకు తెలుసండి, ఇలా చెప్పుకునేవాడు. కానీ ఇప్పుడు నిన్ను గురించి చెప్తారు, నిన్ను గురించి చెప్తారు. ఆయన దేవుని జత పనివాడు, ఆమె దేవుని జత పనిరాలు అని చెప్తారు. ఎంత ధన్యత, హల్లెలూయా. నువ్వేం చేయాలి? దీనికి చాలా పెద్ద పని ఏం లేదు ప్రియులారా. కాబట్టి 4 మాటల్ని
నేను మీకు తెలియచెప్పాను. ఈ వాక్యంలో దేవునితో ఐక్యత ఉన్నది. దేవుని పనిలో ఒకరికొకరం పాలిభాగస్థులం అవుతున్నాము. ఇది ఒకరం విభాగించి పని చేసుకుంటున్నాం. ఏమిటి ఈ పని అంటే దేవుని రాజ్య సువార్త. దేవుని రాజ్య సువార్త ప్రియులారా, దీనిని మనం చెప్తూ ఉన్నాము. దీనికి మనము ఒక మాటని హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో ఒక మాట చెప్తాడు. నేడు మీరు ఆయన శబ్దమును వినిన ఎడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచ కొనకూడని ఆయన చెప్పాను గనుక పాపము వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడునో కఠినపరచబడుకుంటున్నట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినమును ఒకనికొకడు బుద్ధి చెప్పుకొనుడి. ప్రియమైన వారులారా, హల్లెలూయా. ఎంత ధన్యత అండి! ఈ ధన్యత దేవాతి దేవుడు నీకు నాకు ఇస్తూ ఉన్నాడు. మీకు ఇంకొక మాటని నేను చెప్పాలని ఆశపడుతున్నాను. ఏమిటి ఆ మాట అంటే, ఏమిటి ఆ ప్రముఖమైన మాట అంటే, ఈ యొక్క పరిచర్యలో, ఈ పనిలో నాకు అనుభవం లేదండి, నేను చదువుకోలేదండి, అయ్యా నాకు ఏమి తెలివి లేదండి అనేటువంటి మాట మాట్లాడతారు. అవునా కాదా? ఏమ్మా, అవునా కాదా? నువ్వెవరమ్మా నీ తెలివి మాట్లాడడానికి? నువ్వెవరయ్యా నీ తెలివి మాట్లాడడానికి? నీతో మాట్లాడడానికి, నీ కార్యాన్ని సఫలము చేయడానికి దేవాతి దేవుడే స్వయంగా ఉన్నాడు మనతోటి. తండ్రి అయిన దేవుడు మనతో ఉన్నాడు. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము ఏం చెప్తున్నాడో చూడండి. తండ్రి అయిన దేవుడు ఏం చేస్తున్నాడు? దేవుడు ఏం చేస్తున్నాడు? యేసుక్రీస్తు ప్రభు ఏం చేస్తున్నాడు? చూడండి 20 నుంచి అండి. ఓకే. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా. ఎవరమ్మా? మన యొక్క పరిచర్యకు, మన పనితనానికి, మనము పని చేసేటువంటి ఆ దేవుని రాజ్యములో పని చేయడానికి ముఖ్యమైన పునాది రాయి ఎవరు? క్రీస్తు యేసే. క్రీస్తు యేసే, నువ్వు కాదు, క్రీస్తు యేసే. ప్రియమైనటువంటి వారులారా, మనము ఆ ప్రభువు నందు పరిశుద్ధమైన దేవాలయం అవ్వడానికి వృద్ధి పొందుచు ఉన్నాము. దినదినము వృద్ధి పొందుచున్నాము. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. ప్రియమైన వారులారా, ఇంకొక మాటని మీతో చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. యేసుక్రీస్తు ప్రభువే ఈ వాక్యాన్ని కట్టి మనకు అప్పగించాడు. అప్పగించినటువంటి ఆయన ఈ పని నెరవేరడానికి పరిశుద్ధాత్మని ఇచ్చాడు మనకు. అపోస్తలుల కార్యము 13వ అధ్యాయం 2-3 వచనాలు చూడండి ఒక్కసారి. అపోస్తలుల కార్యము 13వ అధ్యాయం 2-3. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను ఇచ్చిన పని కొరకు వారిని నాకు ప్రత్యేక పరచుడని వారితో చెప్పెను. ఎవరమ్మా ఈ పని అప్పగించింది? ప్రభు అండి. ప్రభువును ఇచ్చారు. కానీ ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారు? పరిశుద్ధాత్మ. హల్లెలూయా. అయ్యా అయ్యా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు. దిస్ ఈస్ ద వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. దిస్ ఈస్ ద వర్క్ ఆఫ్ ద లార్డ్. ఇక్కడ చూడండి, షేరింగ్ అని అన్నాను నేను. ఒకరొకరు విభాగించుకుంటున్నారు. తండ్రి అయిన దేవుడు ఈ వాక్యాన్ని ప్రకటించాడు, తన కుమారునికి అప్పగించాడు. ఆయన పునాదిగా ఉన్నాడు. దీనిని పని పూర్తి చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనతో పని చేస్తూ ఉన్నాడు. ఎంత గొప్పమైన మాట అండి! అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. కాబట్టి మీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారై.
ఏమ్మా? పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారై. హల్లెలూయా. అందుకే అందుకే సహోదరుడు జీవన్ గారు, లేకపోతే డాక్టర్ ఎంఎం రావు గారు, లేకపోతే లూకా గారు, లేకపోతే మన ఉషా సిస్టర్ గారు, అయ్యా నేను పరిచర్యకు పోతున్నాను, ప్రార్థన చేయండి అయ్యా. అయ్యా అక్కడ దేవుడు తన మహిమ పరచబడేటట్టు దేవుడు నాకు సహాయం చేసేటట్టు ప్రార్థన చేయండి అయ్యా అని అంటారు. నిజమా కాదా? అవునండి. కాబట్టి దేవుడు ఆయన పని చేస్తూ ఉన్నట్లయితే మనకు తోడుగా ఉంటాడు, మనలో పరిశుద్ధ తన కార్యాన్ని ధన్యంగా చేసుకుంటాడు పిల్లరా. అందుకే యేసుక్రీస్తు ప్రభు యోహాను రాసిన సువార్త 16వ అధ్యాయంలో 13వ వచనంలో చూస్తే ఒక మాట అంటాడు పిల్లరా. 16:13 13. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించును. ఇక్కడ నీ జ్ఞానము నా జ్ఞానము కాదు, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను సర్వసత్యములోనికి నడుపుతాడు. ఏమండి వసంత్ కుమార్ గారు బాగానే చెప్పారు. యేసుక్రీస్తు ప్రభు పునాది అన్నారు, దాని మీద కట్టబడుతున్నామన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు మరి మనకు తోడ్పాటుగా ఉంటాడు, విభాగిస్తాడు, మనల్ని పంపిస్తారు అని అంటారు. మరి ఎక్కడండి దేవుడు మనల్ని పంపినట్టుగా, దేవుడు మనకున్నట్టుగా ఏమి చెప్పట్లేరు ఏంటండి అని మీరు అనవచ్చు నన్ను. మార్కు సువార్త 16వ అధ్యాయం 20వ వచనం చూడండి అమ్మా. మార్కు సువార్త 16వ అధ్యాయం 20వ వచనము. 20వ వచనం. వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించిరి. ఎవరు బయలుదేరింది? శిష్యులు. ఎవరు పంపించారు? పరిశుద్ధాత్మ దేవుడు పంపించాడు. ఎవరు చెప్పిన ప్రకారంగా? యేసుక్రీస్తు ప్రభు చెప్పిన ప్రకారం పంపించారు. ఇక్కడ ఏమవుతుందో చూడండి. వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించారు. ప్రభు వారికి సహకారుడై, ప్రభువా క్రీస్తు ప్రభువు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుతూ వచ్చిన సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను. He is the co-worker of the Lord, the Creator. You are called to be a co-worker. దానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? దానికి నీవు సిద్ధంగా ఉన్నావా? ప్రియమైన వారలారా, నీకు జ్ఞానము లేదనుకుంటే నాకు తెలియదు. నేనైతే సుందర్రావు గారు అయితే ఒకటి నేర్చుకున్నాం. ప్రభువా మా జ్ఞానం ఏ పాటిదయ్యా? అయ్యా మేము ఏ పాటి వారమయ్యా? మాకు జ్ఞానమే అని అడుగుతూ ఉంటాం పిల్లరా. సామెతల గ్రంథము 9వ అధ్యాయం 1-2 వచనాలను చూడండి అమ్మా. సామెతల గ్రంథము 9వ అధ్యాయం 1-2 వచనాలు, అయితే 3 వచనాలు. మొదటి 3. జ్ఞానము నివాసము కట్టుకొని, జ్ఞానము మీకు కట్టుకొని. మీరెవరు? దేవుని యొక్క వ్యవసాయ క్షేత్రము. మీరెవరు? దేవుని యొక్క ఆలయమై ఉన్నారు, ఆయన ఇల్లై ఉన్నారు. మీరు ఆయన తోటి పనివారై ఉన్నారు. 3 మాటలు ఉన్నాయి ఇక్కడ. మీరు దేవుని జత పనివారు, మీరు ఆయన క్షేత్రమై ఉన్నారు, వ్యవసాయ క్షేత్రమై ఉన్నారు, దేవుని రాజ్యమై ఉన్నారు. 3వది ఆయన గృహమై ఉన్నారు. చూడండి ఇక్కడ జ్ఞానము నివాసము కట్టుకొని. జ్ఞానము ఏమి జ్ఞానము? పరలోక జ్ఞానము, దేవుని జ్ఞానము. ఇదిగో ఈ బైబిల్ గ్రంథము యొక్క జ్ఞానము, ఈ బైబిల్ గ్రంథము యొక్క జ్ఞానము ప్రముఖమైన జ్ఞానము. నివాసమును కట్టుకొని దానికి 7 స్తంభములు చెక్కుకొనినది. పశువులను వధించి ద్రాక్షారసమును కలిపి ఉన్నది. భోజన పదార్థములను తన పని కట్టెల చేత జనులను పిలవనంపినది. పట్టణ మందిల మెట్టల మీద అది నిలిచి ఎవరిని పిలుస్తుందో చూడండి. జ్ఞానము లేనివాడా? హల్లెలూయా. నేను జ్ఞానము లేనివాడని, నేను జ్ఞానము లేనివాడను.
ఇక్కడికి జ్ఞానము రమ్మ లేనివాడా, ఆ, ఇక్కడికి రమ్మని ప్రకటించుచున్నది ఇక్కడికి రమ్మని ప్రకటించుచున్నది ప్రకటించుచున్నది. తెలివి లేని వారితో అది ఇట్లనుచున్నది, తెలివి లేని వారితో అది ఇట్లనుచున్నది, వచ్చి నేను సిద్ధపరిచిన ఆహారమును వచ్చి భుజించుడి. నేను సిద్ధపరిచిన ఆహారమును భుజించుడి, నేను కలిపిన కలిపిన ద్రాక్షరసమును పానము పానం చేయుడి. చేయుడి. ప్రియులరా, ఇక జ్ఞా- గత ఇక జ్ఞానము 3-4 లేని వారి వారాలలో ఇక జీవాహారం అంటే ఏమిటి, ఇది ఎలా మనకు వస్తుంది, నిత్య జీవం ఎలా ఇస్తుంది, ఇవన్నీ మనం ధ్యానం చేశాం. 6వ వచనం చూడండి. ఇక జ్ఞానము లేని వారై ఉండక బ్రతుకుడి. ఇక ఇక ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్ జ్ఞానము లేని వారై ఉండక బ్రతుకుడి, తెలివి తెలివి కలుగ చేయు మార్గములో చక్కగా నడువుడి. అయ్యా 4 మాటలు చెప్పాను నేను ఇప్పుడు, ప్రముఖమైనటువంటి దేవునితోటి జత పనివారముగా ఉంటాం. ఆయన జ్ఞానం ఇస్తున్నాడు, ఆయన నీకు పనిని విభాగించి ఇచ్చాడు. ఈ పని పూర్తి కావడానికి యేసుక్రీస్తు ప్రభువు అమూల్యమైనటువంటి పునాది రాయిగా వేయబడి ఉన్నాడు. ఈ పునాది రాయి మీద నీవు నేను కట్టబడ్డాము. ఈ పునాది రాయి మీదనే మనము ఆయన ఆలయముగా మారుతున్నాము. ఆయన మనలో నివాసం ఉంటున్నాడు. ఈ పనిని పూర్తి చేయాలి. ఈ పనిని పూర్తి చేయాలి అంటే నీవు నేను సిద్ధంగా ఉండాలి, సిద్ధంగా ఉండాలి. ప్రియులరా, వారై ఉండక బ్రతుకుడి, తెలివి కలుగు చేయు మార్గములో చక్కగా నడువుడి. ఒక మాటని నేను జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను మీతో. మోకరించి గత 3-4 రోజుల నుంచి నా కన్నీళ్ల ముందు ఆయనను అడుక్కుంటున్నాను. ప్రభువా, నేను ఏ పాటి వాడనని, దేనికి పనికిరాని వాడనయ్యా. కులము లేదు, గోత్రము లేదు, చదువు లేదు, జ్ఞానము లేదు. అయినను నీ జీవవాక్యాన్ని కట్టి నీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు ద్వారా నాకు అప్పగించావయ్యా. ఇది నేను నీ పనివాడిగా ఉండకుండా ఈ లోక పనులలో ఉండిపోయానయ్యా. బుద్ధి లేనివాడని నాయన, జ్ఞానము లేనివాడినయ్యా. ప్రభువా, ఇప్పుడైనా నీ పనివాడిగా ఉండడానికి నాకు అవకాశం అయ్యా. ఎందుకంటే నువ్వు గొప్ప దేవుడు అయ్యా. ఒక ధన్యతనిచ్చావయ్యా మాకు. ఆ ధన్యతలో బ్రతకడానికి సహాయం చేయమని అడిగితే ఒక మాటను చూపించాడు. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 6వ వచనం చూడండి అమ్మా. యెషయా గ్రంథము 61:6. 61:6. మీరు యెహోవాకు యాజకులు అనబడుదురు. మీరు యెహోవాకు యాజకులు అనబడుదురు. వారు మా యాజకులు అనబడుదురు. వారు మా దేవుని పరిచారకులని మనుషులు మిమ్మల్ని గురించి చెప్పుదురు. ఆపుదాం ప్రియులరా, అమ్మా ఇక్కడ ఆపుదాం ప్రియులరా. దేవాతి దేవుని పరిచర్యలో ఉంటే లోకమంతా నీ గురించి చెప్తుంది. వీరు దేవుని యాజకులు, యెహోవా యాజకులు అని చెప్తుంది. లేవి కుటుంబంలో పుట్టామా? యేసుక్రీస్తు ప్రభు యొక్క కుటుంబంలో పుట్టాం. ఆయన ఈ ధన్యతను మనకిచ్చాడు. అప్పుడు ఏం జరుగుతుంది? 7వ వచనం చూడండి. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు. నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి వారు సంతోషించుదురు. వారు తమ దేశములో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు. హల్లెలూయా. వారు తమ దేశములో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు. నిత్యానందము వారికి కలుగును. ప్రియులరా 27వ వచనంలో చూడండి. నిన్ను నన్ను ఆయన 5-fold మినిస్ట్రీలో యేసుక్రీస్తు ప్రభు నీకు నాకు ఈ అపాయింట్మెంట్ ఇచ్చాడు. 27వ వచనం చూడమ్మా. అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరువేరుగా అవయములై ఉన్నారు. మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపోస్తలులు గాను, పిమ్మట కొందరిని ప్రవక్తలు గాను, అటు పిమ్మట కొందరిని అద్భుతములు చేయువారిని గాను, తర్వాత కొందరిని స్వస్థపరచు కృపావరములు గలవారు గాను,
కొందరిని ఉపకారములు చేయువారి గాను, కొందరిని ప్రభుత్వములు చేయువారిని గాను, కొందరిని నానా భాషలు మాట్లాడువారు గాను నియమించను. ఎవరమ్మ నియమించింది? యేసుక్రీస్తు ప్రభు. ఎవరమ్మ నడిపిస్తుండేది? పరిశుద్ధాత్మ దేవుడు. ఎవరమ్మ అద్భుతం జరిగిస్తుండేది? సర్వ సృష్టికర్త అయిన దేవాతి దేవుడు. ఎంత గొప్ప మాట అండి. ఇప్పుడు వెర్సెస్ చెప్పండి. ఇప్పుడు వెర్సెస్ అధ్యాయం అమ్మా మీరు చదివిందే 27వ వచనం తల్లి, అంతే, అంతకంటే ఇంకేం లేదు తల్లి. ఏ అధ్యాయం? సువార్తని ఈ రెఫరెన్స్ నేను చెప్తాను తల్లి, నేను చెప్తాను మీకు. సరే, పౌలు గారు ఏం చెప్తున్నారో చూడండి. ఫిలోమోనుకు రాసిన పత్రికలో 1:1 చూడండి అమ్మా. ఫిలోమోను రాసిన పత్రికలో ఏం చెప్తున్నాడు ఆయన? క్రీస్తు యేసు ఖైదీనైన పౌలను, ఆ, సహోదరుడైన తిమోతియును, మా ప్రియుడును జత పనివాడునైన ఫిలోమోనుకును. వీళ్ళందరూ ఎవరంటమ్మా? జత పనివారు. ఎవరితో? క్రీస్తు యేసు. హల్లెలూయా. సర్వ సృష్టికర్త అయినటువంటి యేసు క్రీస్తు ప్రభు. ఆయన లేకుండా ఏమీ కలగలేదు. ఇది సర్వోన్నతమైనటువంటి మార్గము. 31వ వచనంలో ఉంటుంది, కృపావరములలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించుడి, ఇదియుగాక సర్వోత్తమైన మార్గమును మీకు చూపుచున్నాను. గొప్ప మార్గం అండి, గొప్ప మార్గం ప్రియులారా. ఎంత ధన్యమైన మాట చూడండి. మీరు అనవచ్చు, బ్రదర్ నేను ముసలోడిని అయిపోయాను, ముసలిదాన్ని అయిపోయాను, డబ్బులు లేవు, పేదవాడిని అయిపోయాను, ఆరోగ్యం సరిగా లేదు, ఇది మరి నేను చేయగలనా, నేను చేయలేనా అనే నా ఆలోచననే నేను పెట్టాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం చూడండమ్మా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 1, 2, 3 వచనాలు తల్లి. 1, 2, 3. కాగా మేమాయన తోడి పరివారమై. ఏమ్మా ఏమయ్యి? కాగా మేము ఆయన తోడి పనివారమై. మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకొనవద్దని మిమ్మను వేడుకొనుచున్నాము. హల్లెలూయా. ఆయన తోటి పనివారు నీకు ఇచ్చినటువంటి ఈ పిలుపు. 3వ వచనం చూడమ్మా. మా పరిచర్య నిందింపబడుకుండు నిమిత్తము ఏ విషయమైనను అభ్యంతరం ఏమీ మూడవ వచనం, అది 4వ వచనం అనుకుంటాను తల్లి. నేను శ్రమయందును ఇబ్బందులు అమ్మా ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము. 2లోనే ఉందంట. సరే పర్లేదు తల్లి. అలాగే ఎందుకంటున్నానంటే సమయము లేదనో ఇంకొకటనే అనుకోవచ్చు పిల్లరా, కానీ 7వ వచనంలో ఒక మాట ఉంటుంది, సత్యవాక్యము చెప్పుట వలనను దేవుని బలము వలనను కుడి ఎడమల నీతి ఆయుధములు కలిగి ఘనతన వలనను సుకీర్తి దుష్కీర్తుల వలనను దేవుని పరిచారకులమై ఉండి అన్ని స్థితులలో మమ్మును మేమే మెప్పించుకొనుచున్నాము. హల్లెలూయా. నిన్ను నువ్వు మెప్పించుకోగలుగుతున్నావా? ఓ విశ్వాసి, నిన్ను నువ్వు మెప్పించుకోగలుగుతున్నావా లేదా? సత్యవాక్యము చెప్పుట వలన. పర్లేదమ్మా, నిన్ను నువ్వు ఆయన జతపని వారుగా లేకపోతే, ఒక మాటని ఆయన చెప్తున్నాడు ఈరోజు, ఇదే మంచి సమయం అంటున్నాడు. మత్తయి సువార్త 9వ అధ్యాయం 37, 38 వచనాలు చూడండి అమ్మా. మత్తయి సువార్త 9వ అధ్యాయం 37, 38. కోత విస్తారమే గాని పనివారు కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నారు కనుక తన కోతకు పనివారిని పంపమని కోత యజమానుని వేడుకొనుడని తన శిష్యులతో చెప్పెను. హల్లెలూయా. ఎవరికి చెప్పాడమ్మా? శిష్యులకి చెప్పాడు. ఏం చేయమన్నాడు? వేడుకోమన్నాడు. ఎవరిని? తండ్రిని వేడుకోమంటున్నాడు. ప్రియులారా, ఒకవేళ నువ్వు నేను బయటికి వెళ్ళలేకపోతే కనీసం ప్రార్థన చేయొచ్చుగా, కోత పనివారిని పంపమని. ఆ కోత పనివారికి సహాయంగా ఉండడానికి, వారి పరిచర్య ధర్మం జరిగించడానికి నీ గుప్పిటి విప్ప
చెప్పచ్చుగా. అమ్మా, నేను మీతోటి లేకపోతే సుందర్రావు గారు కానీ ఈ గ్రూప్లో ఎవరైనా కానీ మాకు డబ్బులు ఇవ్వమని అడగట్లేదండి. దేవాతి దేవుడు ధన్యంగా ఇచ్చాడు మాకు. కానీ ఒకటే అడుగుతున్నాం, మీరు ఆశీర్వదించబడండి. మీరు ఆయన ఇచ్చేటువంటి జీవ కిరీటాన్ని పొందుకోవడానికి ముందుకు కొనసాగండి. కాబట్టి మనలో ఒకవేళ ఐక్యత ఉండాలి, మనలో ఆయన పరిచర్యలో ఐక్యత ఉండాలి. ప్రియులారా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 25వ వచనంలో చూడండి. 12వ అధ్యాయము 5వ వచనం. 25వ వచనం. అయితే శరీరంలో వివాదం అయితే శరీరములో వివాదము లేక అవయవములు ఒకదానికొకటి ఏకముగా పరామర్శించులాగున దేవుడు తక్కువ దానికే ఎక్కువ ఘనత కలగచేసి శరీరమును అమర్చి ఉన్నాడు. పిల్లరా, నేను చిన్నవాడిని, నాకు రాదు, జ్ఞానం లేదు. అదిగో ఆయన చెప్పినట్టు వాక్యం చెప్పలేను. నువ్వెవరయ్యా చెప్పడానికి? దేవుడిచ్చింది చెప్పు చాలు. యేసయ్య గొప్ప దేవుడని చెప్పు చాలు. నీకు వచ్చిందే చెప్పు చాలు. ఇంకొక పని నీకు అక్కర్లేదు. నిన్ను నువ్వు తగ్గించుకో. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం చూడండమ్మా, చక్కగా ఉంటుంది ఈ మాటలో. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3 నుంచి 5 వరకు చదువు తల్లి ఒకసారి. 3 నుంచి 5 వరకు. కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను అతిశయము, వృధాగా అనవసరంగా అతిశయపడ్డం. నేనేదో గొప్ప, ఆయన గొప్ప, ఈయన గొప్ప ఏమక్కర్లేదండి. కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమీ చేయక వినయమైన మనస్సు కలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండడి. అమ్మా, ఎంత గొప్ప మాట వచ్చింది. 6వ వచనంలో ఇంకొక మాట అంటాడు, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడదని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునుగా చేసుకొని ఏమి లేకుండా వచ్చాడండి. అందుకనే పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి కింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగుతుంది. ప్రతి నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకుంటుంది. అందుకే సుందర్రావు గారు కానీ ఇతర భక్తులు ఒక మాట అంటుంటారు, అయ్యా యేసు ప్రభు అనండి, ప్రార్థనలో యేసు నామం అనబాకండి, యేసు క్రీస్తు ప్రభు అనండి. ఎన్ని రోజుల నుంచి చెప్తూ ఉన్నాడో పిల్లరా. ఈ దేవుడు ఈ ధన్యతను నీకు నాకు ఇచ్చి ఒక గొప్ప బహుమానం ఇవ్వబోతూ ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనము. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. హల్లెలూయా. నీ పనిని మర్చిపోడండి, నీ కష్టాన్ని ఆయన చూడకుండా లేడండి. ఆయన చూస్తూ ఉన్నాడు, ఆయన అన్యాయస్తుడు కాదు. 11వ వచనం చూడండమ్మా. మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొను వారిని పోలి నడుచుకొనున్నట్లుగా మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరిది వరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవలనని ఆపేక్షించుచున్నాము. హల్లెలూయా. తుద వరకు కనపరచాలి.
అందుకే 3వ పత్రిక యోహాను 8వ వచనం చూస్తే ఒక మాట కనబడుతుంది. మీకు కనబడుతుంది. యోహాను 3వ పత్రిక 3వ పత్రిక యోహాను తల్లి 8వ వచనం చూడండి. మనకు సత్యమునకు సహాయకులము మనం సత్యమునకు సహాయకులమగునట్లు, లేకపోతే బ్రాకెట్లో జత పనివారగునట్లు అట్టి వారికి ఉపచారము చేయబద్దులమై ఉన్న మూల వాక్యంలో జత పనివారు అని అంటాడు. ఈ జత పనివారంగా ఉండడం ఎంత ధన్యత ఇప్పుడు మీకు అర్థమైందా? ఎందుకు మిమ్మల్ని దేవాతి దేవుడు జత పనివారు అన్నారో తెలుసా? మిమ్మల్ని ఎందుకు ఆయన వ్యవసాయ క్షేత్రం అని ఒప్పుకున్నాడో తెలుసా? యావేలు గ్రంథము 1:12 చూడండి అమ్మా. యావేలు గ్రంథము 1:12 ద్రాక్ష చెట్లు చెడిపోయేను, అంజూరపు చెట్లు వాడిపోయేను, దానిమ్మ చెట్లను, ఈత చెట్లను, జల్దరు చెట్లను, తోట చెట్లు అన్నీ వాడిపోయినవి, నరులకు సంతోషమేమియో లేకపోయేను. ప్రియులారా, ఆయన మాట వినాలి. నువ్వు కలిగిన దాంట్లో సంతోషంగా ఉండాలి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం చూడండి. యాకోబు పత్రిక 1:9 దీనుడైన సహోదరుడు తనకు కలిగిన ఉన్నత దశయందు అతిశయింపవలెను. ధనవంతుడైన సహోదరుడు తనకు కలిగిన దీన దశయందు అతిశయింపవలెను. తనకు కలిగిన దీన దశయందు అతిశయింపవలెను. కానీ ఇది కాకుండా ఒకవేళ మనము దేవుని ఎడల అవిధేయత చూపితే ఏమవుతుందో యెషయా గ్రంథం 32వ అధ్యాయం 15వ వచనం చూడండి. యెషయా గ్రంథము 32వ అధ్యాయం 15. ఎవరైతే ఈ వాక్యానికి అవిధేయతగా ఉంటారో, ఎవరైతే దేవునిని అంగీకరించరో వాళ్ళ పరిస్థితి చెప్తున్నాడు. అవి అడవి గాడిదలకు ఇష్టమైన చోట్లగాను మందలు మేయు భూమిగాను ఉండును. అరణ్యము ఫలభరితమైన భూమి వృక్ష వనముగాను ఉండును. హల్లెలూయా. దేవుని యొక్క క్షేత్రం నీ హృదయం, నీ జీవితం ఆయన క్షేత్రమై ఉంది. అప్పుడు న్యాయము 16వ వచనం చూడండి అమ్మా. అప్పుడు న్యాయము అరణ్యములో నివసించును, ఫలభరితమైన భూమిలో నీతి దిగును, నీతి సమాధానము కలగజేయును. నీతి వలన నిత్యమును నిబ్బరము కలుగును. అప్పుడు నా జనుల విశ్రమ స్థలమందును ఆశ్రయ స్థలములందును సుఖమైన నివాసముల యందును నివసించెదరు. మరి నీకు సుఖ జీవితము, నిత్య జీవితము కావాలనా, లేకపోతే నువ్వేం కావాలనో నిన్ను నువ్వు చూసుకో ప్రియులరా. 20వ వచనం చూస్తావు తల్లి, దాంట్లోనే ఒక మాట. సమస్త జనుల యొద్దను విత్తనములు జల్లుచు, జనముల యొద్దను విత్తనములు చల్లుచు, ఎద్దులను గాడిదలను తిరగనిచ్చు మీరు ధన్యులు. తిరగడం అంటే దేవుని వైపు తిరగడం అండి. దేవుని వైపు తిరగడం, దేవుని క్షేత్రం అంటే ఏందో మీకు అర్థమై ఉండొచ్చు. దేవుని ఇంటి గురించి అయితే ఒక్క మాటను నేను చెప్పి ముగిస్తాను ప్రియులరా. 1 పేతురు గ్రంథం 2వ అధ్యాయం 5-6 వచనాలు చూడండి. 1 పేతురు 2వ అధ్యాయం 5-6. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతున్నారు. రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ప్రియులరా, ఈ ధన్యత నీకు నాకు కావాలి అని అంటే రెండవ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం చూడండి అమ్మా. 2 కొరింథీ 6వ అధ్యాయము
మొదటి 2-3 వచనాలు నాయన. కాగా మేము ఆయన తోడి పనివారమై ఆ, మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకొనవద్దని మిమ్మను వేడుకొనిచున్నాము. 3వ వచనం చదవండి. ఇప్పుడు 3వ వచనం చదవండి. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము. ఉమ్, మా పరిచర్య నిందింపబడుకుండు నిమిత్తము ఏ విషయంలోనైనను అభ్యంతరం ఏమీ కలగజేయక శ్రమలయందును ఇబ్బందులయందును ఇరుకులయందును దెబ్బలయందును చెరసాలలోను అల్లరుల్లోను ప్రయాసములలోను జాగారములోను ఉపవాసముల్లోను మిగులు ఓర్పు గలవారమై ఉమ్, పవిత్రతతోను జ్ఞానముతోను దీర్ఘశాంతముతోను దయతోను పరిశుద్ధాత్మ వలనను నిష్కపటమైన ప్రేమతోను. అయితే మీకు ఒక మాట చెప్పాలి. మనము ఐక్యత ఎలా ఉంచాలి అనడానికి మొదటి తెస్సలోనీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 11వ వచనం నుంచి మనం చూస్తే, మొట్టమొదటిది ఒకరికి ఒకరు సహాయం చేసుకునేవారుగా ఉండాలి. రెండవది పెద్దల్ని గౌరవించాలి. మూడవది ఎవరు మంచి పని చేస్తున్నా దాన్ని మీరు మెచ్చుకోవాలి. ఒకరికొకరు మార్గము చెప్పుకుంటూ ఉండాలి. ఎవరైనా బలహీనులుగా ఉంటే వారికి మీరు సహాయం చేయాలి ప్రియులారా. 4వది, మరి 5వ మాట, ఒకరి మీద ఒకరు పగలు తీర్చుకునే పనిలో ఉండకూడదు. మీరు ఎల్లప్పుడూ ఆనందముతోటి ఉండాలి. అనుదినము ఎడతెగక ప్రార్థన చేస్తూ ఉండాలి. ప్రతి విషయములో చక్కగా ఒక మాట చెప్తాడు, కృతజ్ఞత కలిగి జీవించాలి. ఎలాగూ చేయుట అందుకే యేసుక్రీస్తు ఒక మాట 19లో అంటాడు, ఆత్మను ఆర్పకుడి అని అంటారు. 20వ వచనంలో ప్రవచించుటను నిర్లక్ష్యము చేయకుడి అని అంటాడు. 21వ వచనంలో సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి అంటాడు. 22వ వచనంలో ప్రతి విధమైన కీడును దూరముగా ఉంచండి. మనకు 23వ వచనంలో ఉన్న మాటను చూడండి. సమాధానకర్తయకు దేవుడే, హల్లెలూయా, ఇవి నీవు చేసినట్లయితే సమాధానకర్తయగు దేవుడే మిమ్మల్ని సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసు క్రీస్తు రాకడ యందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడును గాక. మిమ్మల్ని పిలిచేవాడు నమ్మకమైన వాడు కనుక అలాగూ చేయును. ఒక నిమిషం 2 నిమిషాల్లో మీతోటి ఒక మాటను అడగాలనుకుంటున్నాను. నీవు యేసు క్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచావా లేదా? ఉంచావండి. ఆయన శిష్యుడివా శిష్యురాలువా కాదా? అవునండి, శిష్యురాలు. మరి నువ్వేం కావాలి? ప్రతి శిష్యురాలు జత పనివారు కావాలి. జత పనివారు ఏం చేయాలి? ఆయన సువార్తను ప్రకటించాలి. ఆ సువార్తలో తమ వంతు కృషి చేయాలి. ప్రతి ఒక్కరూ చేయాలి. అప్పుడు నీకు ధన్యమైన జీవితం ఉంటుంది. ఆ ధన్యమైన జీవితం నీకు నాకు కావాలంటే క్రీస్తు కొరకు మనము దేవాతి దేవుడిచ్చిన ధన్యతల్లో కొంత వదులుకోవాలి. మార్కు సువార్త 10వ అధ్యాయము 29వ వచనం చూడండి. 29, 30, 31. మార్కు సువార్త 10వ అధ్యాయం 29, 30, 31 వరకు. అందుకు యేసు ఇట్లా, నేను నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటినైనను అన్నదమ్ములనైనను అక్క చెల్లెండ్రులైనను తల్లిదండ్రులైనను పిల్లలనైనను భూములనైనను విడిచినవాడు ఇప్పుడు ఇహమంది హింసలతో పాటు 100 ఇండ్లను అన్నదమ్ములను అక్క చెల్లెండ్రులను తల్లులను పిల్లలను భూములను రాబోవు లోకమందు నిత్య జీవమును పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మొదటి వాడు ఉద్యోగం, ఈ లోక ఇల్లు, ఈ లోక పొలము, ఈ లోక ఆస్తి ఒకవేళ నువ్వు ఏదైనా విడిచిపెడితే నిత్య జీవమునందు నిశ్చయంగా పొందుతాడు. అందువలనే మొదటి వారు అనేకులు కడపటి వారు మొదటి వారు అగుదురు. ఆమేన్. మరి
నీ జీవితం, నీ పిలుపు ఏమై ఉన్నదో నిన్ను నువ్వు ఒకసారి ఆలోచించుకో పిల్లరా. నిన్ను నువ్వు ఆలోచించుకుంటావా? ఏమ్మా, దేవుని జత పనిరాలుగా, జత పనివాడుగా ఉండదలంచుకున్నావా, లేకపోతే ఈ లోక పనివాడుగా ఉండదలంచుకున్నావా? దేవుని జత పనివాడుగా, ఏమ్మా, దేవుని జత పనివాడుగా సార్ ఒక మాట అడుగుతాను నేను. అందరూ అన్మ్యూట్ చేసుకోండి. క్లోజ్ చేసేస్తాను 2 నిమిషాలలో. 2 నిమిషాల్లో క్లోజ్ చేస్తాను. పిల్లరా, దేవుని జత పనివారం అంటే ద బిగ్గెస్ట్ ప్రివిలేజ్. దేవుని తోటి నువ్వు జత పనివాడివి. ఏ ఉద్యోగంలో ఈ ధన్యత రాదు. ప్రతి దగ్గర రిటైర్మెంట్ ఉంటుంది, ఇక్కడ రిటైర్మెంట్ లేదు. ఈ లోకం ఉన్నంత వరకు, ఈ వాక్యం ఉన్నంత వరకు నీకే భయము లేదు. ఆయనతో జీవించగలుగుతావు నీవు. ఆయన నీ పనిని నెరవేరుస్తాడు. ఒక్కొక్కసారి సహోదరుడు డేవిడ్ అయ్య గారు పాటలు పాడేటప్పుడు నేను ఆలోచిస్తుంటాను. అయ్యగారి వయసు ఎంతో నాకు తెలియదు, కానీ ఎంత ఘనంగా పాట పాడుతుంటాడు. ఆయన గొంతులో ఆయన మహింపరుస్తుంటాడు, ఆయన ప్రార్థిస్తుంటాడు. పిల్లరా, ఈ గ్రూప్లో దినదినము మనం కలుసుకోవడం ఎందుకో తెలుసా? మనల్ని మనం సరి చేసుకోవడానికి, మనల్ని మనం దేవుని వైపుగా నడవడానికి. నా మట్టుకు నేనైతే ఈ గ్రూప్ వలన ఎంతో మార్పు చెందాను. నన్ను నేను మార్చుకున్నాను. వాక్యము వైపుగా నా దృష్టి పెట్టాను. క్రీస్తుని ప్రకటించుటకే నిర్ణయం తీసుకున్నాను. నువ్వు కూడా ఆయన జత పనివాడుగా, జత పనిరాలుగా ఉంటావని నమ్ముతున్నాను. ఒక మాట అడుగుతున్నాను, నీవు సిద్ధమైన ఈరోజు ఈ వాక్యమైన నువ్వు ఆయన జత పనివాడుగా, జత పనిరాలుగా ఉండడానికి నేను సిద్ధమన్నోళ్ళు ఒకసారి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. 4 చెప్పారు. హల్లెలూయా. 4 మంది ఉన్నారు, 4 చెప్పారు. హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడు అయిన మా దేవా, మా తండ్రి, ఈ ఉదయ కాలములో నీ పాద సన్నిధికి వచ్చి, ఇదిగో నేను జత పనిరాలుని, జత పనివాడును అన్న బిడ్డలను, ప్రతి బిడ్డను నీవిచ్చిన వాగ్దానములతో ఆశీర్వదించిన పరిశుద్ధాత్మతో వాక్యమును వారికి దయచేయ్యా. మేము ఏ పాటి వారం కేవలం విత్తనాలు చల్లేవాళ్ళమయ్యా. ఫలింపచేసే దేవుడు నీవే. ఆత్మలను రక్షించడం నీ ఏర్పాటే ప్రభువా. మా కొరకు, మా రక్షణ కొరకు, మా పరిచర్య కొరకు నీవు విజ్ఞాపన చేస్తున్నావు తండ్రి. పరిశుద్ధాత్మ దేవుడా, మమ్మల్ని నడిపిస్తున్నావు తండ్రి. నీ జ్ఞానం మమ్మల్ని పిలుస్తుందయ్యా. ఆ జ్ఞానమును మేము పొందుకోవాలంటే సిద్ధపరిచిన విందును, సిద్ధపరిచిన ద్రాక్ష రసమును ప్రభువ, నీ శరీరము తిని నీ రక్తము త్రాగే ధన్యతను మాకు దయచేయమని మీ కృపలో భద్రపరిచి ప్రతి బిడ్డను ఆశీర్వదించి పంపించమని అడుగుతున్నాను. మా అన్నగారు సుందర్రావు గారిని ప్రత్యేకంగా, వారి కుటుంబాన్ని ఆశీర్వదించండి. వారికి ఉన్న బాధను తీసివేసావు ప్రభువా, మీకు స్తోత్రాలయ్యా. ఆపదలు, కష్టాలు, నష్టాలు ఎన్నొచ్చినా ఆయన యేసు నామములో అవి మర్చిపోయామయ్యా. ఎందుకంటే నువ్వు ఇచ్చిన ధన్యత, నువ్వు చూపిన కృప, నువ్వు చూపిన దర్శనములకు మీకు స్తోత్రములు. ఆయన కుమారుడు, నా ప్రభువ, నా తండ్రి, కోడలు, మనముళ్ళు, మనవరాళ్ళు ఆశీర్వదించండి నాయన. తోడు నీడుగా ఉండండి. ఇక్కడ పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను, బయట పరిచర్య చేస్తున్న వారిని, విశ్వాసులు అనబడిన వారిని అయ్యా, ఎత్తబడే సంఘముల కొరకు పరిగెడుతున్న వారిని, పరిచర్యలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. సహాయం చేయండి. నీ పరిచర్యలో జత పనివారుగా ఉంటామని వాగ్దానం చేసిన ఈ బిడ్డలకు ఏం చేయాలనో ప్రార్థనలో మీరు తెలియపరచండి. పరిశుద్ధాత్మ దేవుడా మాట్లాడండి. అయినా జనులను ఆశీర్వదించి ఉన్నటువంటి బిడ్డలను అయ్యా మీరే మహిమ ఘనతలు పొందుకోమని యేసుక్రీస్తు ప్రభు నామములో ఎన్నిక లేని నాకు మీరిచ్చిన ఈ ధన్యతను బట్టి మీకే కృతజ్ఞతలు తెలియచేస్తూ మహిమ ఘనతలు చెల్లిస్తూ బ్రతుములాడి యేసుక్రీస్తు ప్రభు నామమున వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమేన్. ఆమేన్.